గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్. ఉద్దానానికి కొత్త ఊపిరిలూదిన వైఎస్ జగన్ ప్రభుత్వం దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది. పేదల బ్రతుకులు మారాలనే లక్ష్యంతో అడుగులేస్తున్న సీఎం జగన్ మరో ముందడుగేశారు. పేదలకు అత్యున్నత స్థాయి వైద్య సేవల గురించి గత ప్రభుత్వం ఏనాడైనా ఆలోచించిందా అనే ప్రశ్నించడం కూడా జరిగింది. నిన్న కళ్ళుండి చూడలేని అభివృద్ధిని ఓర్వలేని పచ్చమొక్కలు కడుపు మంట రాతలతో నవ్వుల పాలవుతున్నారు. ఇదే అంశాన్ని పలువురు చర్చిస్తున్నారు. ఇక చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో ఉద్దానాన్ని ఉద్ధరించింది ఏముంది, బాధితులను పలకరించింది కూడా లేదు అని నిన్న మాట్లాడారు ముఖ్యమంత్రి. కుప్పం నియోజకవర్గానికే నీళ్లవని బాబు ఉద్దానాన్ని ఆదుకుంటారని ఆశపడటం అవివేకమే అనేది గతంలో కూడా మనం విన్నాం. తులసివనం లాంటి ఆంధ్రప్రదేశ్లో విచ్చల విడిగా పెరిగిన పచ్చ గంజాయి మొక్కలు ఈ అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్ళు అనేది వినిపిస్తోంది. ఇక కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగనట్టుగా చంద్రబాబు దత్తపుత్రుడి వీధి నాటకాలు ప్రజలందరూ గమనిస్తున్నారనేది కూడా వినిపిస్తోంది. ఇక పలాస బహిరంగ సభలో చంద్రబాబు పవన్పై సీఎం వైఎస్ జగన్ పవర్ఫుల్ పంచ్లే విసిరారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్, మ్యారేజ్ స్టార్ అంటూ పవన్ను ఆట ఆడేసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇక విద్యా వ్యవస్థలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలను స్వాగతించలేని ఈలో బ్యాచ్ ఏం మాట్లాడుతుంది అనేది కూడా మనం చర్చించబోతున్నాం. ట్యాబ్లతో పేద బిడ్డల బ్రతుకులు బాగుపడుతుంటే ఓర్చుకోలేక విపరీత అర్థాలు, తప్పుడు రాతలు రాసేస్తున్నారు రామోజీ. ఇక ఎల్లో గ్యాంగ్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీలో పుంకానుపుంకాలుగా అవాస్తవాల ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు ఈ ప్రచారాలు ఎందుకు అనేది సామాన్య ప్రజలు ఖచ్చితంగా దీన్ని గమనిస్తూ ఉంటారు. ఇక ట్యాబ్లు ఇవ్వవద్దని ఏ విద్యార్థి తల్లిదండ్రులు కోరారో చెప్పే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రభుత్వ విధానాలపై కనీసం అధ్యయనం చేయకుండా, అవగాహన లేకుండా తప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. ఇక అమ్మ ఒడికి విద్యా కానుకు తేడా తెలియని పచ్చ మోకలు, వాళ్ళ పిచ్చే రాతల్ని ప్రజలు ఏ రకంగా చూస్తున్నారనేది చర్చనీయాంశం. ఇక బైజూస్ కంటెంట్ కోసం ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మరి అవినీతి ఎలా జరిగిందో చెప్పాలి. చివరికి చెత్త మీద కూడా ఎల్లో గ్యాంగ్వి చిల్లర చేష్టలు, జరగనివి జరిగినట్టుగా ఏమార్చే రాతలు. ఎన్నికలకు ముందు ఇలాంటి రాతల్ని, మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఎన్నికల్లో బుద్ధి చెప్తారనేది మాట్లాడుతూ ఉన్నారు. అవి సర్వేలు కూడా చెబుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇవే ఇవాళ మనం చర్చించబోతున్నాం ఫోర్త్ ఎస్టేట్లో. కృష్ణరాజు గారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పాత్రికేయులు మనకి జూమ్లో అందుబాటులోకి వస్తారు. అలాగే నాగార్జు యాదవ్ గారు ఏపీడబ్ల్యూఐసి చైర్మన్ ఫ్రమ్ జూమ్ మనకి అందుబాటులో ఉంటారు. అలాగే వినుషారెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధిగా జూమ్లో మాట్లాడతారు. ముందుగా నిన్న ఉద్దాన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి విందాం. దెన్ విల్ గెట్ ఇంటు ది డిస్కషన్. ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడుతాడు. పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెనెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే వీళ్లకు ఏడుపు. తీర ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మీ బిడ్డ కడుతున్నాడు అనంటే కూడా వీళ్లకు ఏడుపు. ఇంటింటికి కూడా పెన్షన్ ఇంటింటికి ఇస్తా ఉంటే కూడా ఏడుపు. వారి హయాంలో ఇచ్చిన 1000 రూపాయల పెన్షన్ మనం 2250తో ప్రారంభించి ఏకంగా 3000 రూపాయలకు చేస్తుంటే ఏడుపు. అక్కడ తెలంగాణలో తాను అంటాడు, తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు. తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు. ఇలాంటి వ్యక్తి మొన్న తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజ్ ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్. కేవలం మరో 3 నెలలు భరించండి, కేవలం మరో 3 నెలలు భరించండి.
ఈ క్యాన్సర్ గడ్డల్ని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి పెత్తందారులంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నులెత్తి కూడా చూడకుండా తీర్పు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా. ఇంగ్లీష్ మీడియం పెడితే వద్దంటారు, లేదు ట్రోఫులు పెడితే వద్దంటారు, లేదు బైజూస్ కంటెంట్ వచ్చి ఇస్తున్నామంటే వద్దంటారు, ఆపాదిస్తారు. ఇవాళ ట్యాబ్స్ ఇస్తే వద్దంటున్నారు. ఒక విషయం అడుగుతున్నాను, ఈ పత్రికా సంపాదకులు కానీ దయచేసి పత్రికల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తారు, వాళ్ళు కూడా ఒకటి కోరుతున్నాను. మీ పిల్లలు, మీరు చదువుతున్న పిల్లలు, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు, మీ సొంత పిల్లలు ఈ ట్యాబ్స్ ల్యాప్టాప్లు లేకుండా వాళ్ళు వాడకుండా వాళ్ళు వచ్చి విద్యా బోధన లేదా విద్యాభ్యాసం చేస్తున్నారా చెప్పండి. అంటే మీ పిల్లలు చేయొచ్చు, కానీ ఈ పిల్లలు చేస్తే పాడైపోతారు. మాకు ఆ మాత్రంగా లేదా ఇందులో ఏదైతే ఎడ్యుకేషన్ కంటెంట్ తప్ప మిగతా కంటెంట్ రాకుండా లాకింగ్ సిస్టమ్ కూడా పెట్టామని ఆ రోజు చెప్పాం. సరే, పరిజ్ఞానం పెరుగుతున్న కొద్ది దాంట్లో వచ్చి కొంతమంది ఏదైనా అది తీసి అది ఓపెన్ చేసుకొని చేస్తే 1% 2% ఉంటే అది మా సెంటర్ సర్వర్ తెలిస్తే వెంటనే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తున్నాం. ఈ దేశంలోనే మన తాలూకా ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మిగతా రాష్ట్రాలు యూపీ కానీ రాజస్థాన్ కానీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళతో సమాయత్తమై ఈ కార్యక్రమం చేస్తున్నారు. సో ఉద్దానం దగ్గర నుంచి మొదలుకొని ఈ బైజూస్ కంటెంట్ అలాగే చెడగొడుతోంది మంతి అంటూ చెత్త రాతలు రాస్తున్నారు, చెత్త మీద కూడా మాట్లాడుతున్నారు. అభివృద్ధిని అడ్డుకునే పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. నిన్న ఉద్దాన సభలో ముఖ్యమంత్రి మాట్లాడింది ప్రధానంగా ఇప్పుడు అంతా కూడా చర్చనీయాంశం అవుతోంది. ఇక నాన్ లోకల్గా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడడం ఏంటి అనేది కూడా చాలా తీవ్రంగానే విమర్శించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో చర్చిద్దాం. కృష్ణరాజు గారిని ముందుగా మాట్లాడదాం, సీనియర్ పాత్రికేయులు. ఆ తర్వాత నాగార్జున యాదవ్ గారు అలాగే వినుషారెడ్డి గారు కూడా మాట్లాడతారు. కృష్ణరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్. సో 2-3 అంశాలు సార్ ఇక్కడ మాట్లాడాల్సింది. ముందుగా చూసుకుంటే కనుక నిజంగా ఈ ఉద్దానానికి అక్కడున్న దశాబ్దాల తరబడి ఉన్న ఈ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నందుకు అందరూ కూడా అభినందిద్దాం సార్. పార్టీలకు అతీతంగా కూడా ఒక ముందడుగు పడుతోంది, ఓ మంచి పని జరుగుతోంది. ఇక రెండో విషయానికి వస్తే ముఖ్యమంత్రి ప్రస్తావించింది నాన్ లోకల్ అనే మాట ఒకటి వచ్చింది. సో ఎందుకు వచ్చింది అనేది కూడా చాలా రకాలుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజంగా ఎక్కడ ఉంటున్నారు, ఓటు ఎక్కడ వేస్తున్నారు, మామూలుగా పెద్ద పెద్ద నాయకులకే కాదు సామాన్యులకు కూడా ఏదన్నా మీ స్థానికత నిరూపించుకోండి అంటే కనుక అడుగుతుంటారు వాళ్ళు. రేషన్ కార్డు ఇదివరకు అడిగేవాళ్ళు, ఇప్పుడు ఓటర్ కార్డు అని అడుగుతుంటారు. దానికి రీజన్ ఏంటి అంటే ఎక్కడ ఓటేస్తామో అక్కడ మనం చెందిన వాళ్ళం అనేది. సో ఆ దిశగా ఆలోచిస్తే కనుక నాన్ లోకల్ ఎవరు, లోకల్ ఎవరు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక రెండో అంశం, ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయటం. అంటే పిల్లలు చదువుకునే ప్రస్తుతం ఇప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటూ ల్యాప్టాప్స్ అవ్వచ్చు, ఈ ట్యాబ్స్ అవ్వచ్చు, వీటిలో చదువుతున్న వాటికి కూడా విపరీత అర్థాలు ఆపాదిస్తూ స్టూడెంట్స్ వాటిలో ఏదో తప్పుడు ఇవన్నీ కూడా చూస్తున్నారు అని అవమానించడాన్ని కూడా పలువురు గర్హిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్, ఎలా విశ్లేషిస్తారు ఓవరాల్గా చూస్తే? సార్, ముందుగా ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో విప్లవాత్మకమైన మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పేద విద్యార్థులకు దాదాపు 5.18 లక్షల ట్యాబ్లు ఇచ్చిందండి. ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక అద్వితీయమైన నిర్ణయం. ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో మనం అనుకున్నట్టు రమాదేవి పబ్లిక్ స్కూల్ లాంటి కార్పొరేట్ స్కూళ్లలో కూడా ఈ లెర్నింగ్ ఉందండి. వారు కూడా టెక్నాలజీకి సంబంధించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారండి వాళ్ళు. ఇది రమాదేవి పబ్లిక్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ వారిది. వారు ఏమంటారంటే టెక్నాలజీ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియా ఇన్ టుడేస్ లైఫ్ యాజ్ వి లివ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇట్ హాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ స్కూల్ వెరీ మచ్. అంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ధనిక వర్గాల వారు చదువుకునే స్కూళ్ళకు మాత్రమే ఈ టెక్నాలజీ ఉండాలి. పేదవారికి ఈ టెక్నాలజీ ఇస్తే వారు దుర్వినియోగం చేస్తారు అనేది ఒక వర్గం మీడియా వారి కథనంగా కనిపిస్తోంది. ఇది నిజంగా చెప్పాలంటే అకారణంగా ఆంధ్రప్రదేశ్లో పేదలకు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆ వర్గం మీడియా అక్కసు వెళ్ళగక్కుతుందేమని చెప్పి అనిపిస్తుందండి. లేకపోతే ఇటువంటి రాతలు రాయరు. ప్రపంచం అంతా కూడా మారుతుంది, చాలా వేగంగా మారుతుందండి.
అనేక కార్పొరేట్ స్కూళ్లలో మీకు చిన్నప్పటి నుంచి ఏది ప్రాథమిక విద్యా స్థాయి నుంచే వారు టెక్నాలజీ ప్రవేశపెట్టారు. ఇది ప్రైవేట్ స్కూళ్లలో దానికి మాత్రం ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. ఈవెన్ మీకు నారాయణ లేకపోతే చైతన్య లాంటి సంస్థల్లో కూడా వారు కూడా ప్రాథమిక స్థాయి నుంచే విద్యా స్థాయి నుంచే ఇటువంటి టెక్నాలజీ పెడుతున్నారు, లేకపోతే ఈ లెర్నింగ్ గురించి చెప్తున్నారు, విదేశీ భాషల గురించి చెప్తున్నారు. కానీ ఇటువంటి సదుపాయాలన్నీ కూడా ఉచితంగా ఆంధ్రప్రదేశ్ లో పేద విద్యార్థులకు ఇస్తూ ఉంటుంటే అది ఎందుకు, అది పనికిరాదు, వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు అనే ఆరోపణలు చేయటం అనేది అది అత్యంత శోచనీయంగా ప్రగతి నిరోధకంగా కనిపిస్తుంది తప్ప ఇదేమి వారు సానుకూలమైన దృక్పథంతో వారు వెళ్తున్నట్టుగా కనిపించడం లేదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ట్యాబ్లు ఏదో కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని చెప్పంటారు. నిజానికి ఏంటంటే దీనికి సంబంధించి వాళ్ళు ఇస్తున్న ట్యాబ్లు కూడా హై క్వాలిటీ శాంసంగ్ ట్యాబ్లు ఇచ్చారండి. అన్ని కూడా కాస్ట్లీ వ్యవహారాలే. దీనికి పటిష్టమైన ఫైర్ వాల్స్ కూడా ఉన్నాయి, 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది. దీనిని సాధారణ విద్యార్థులు ఎవరో కూడా దాన్ని కరప్ట్ చేయలేరు దాన్ని. అయితే కొంతమంది ఎవరన్నా బయటికి వెళ్ళి ఈ సెల్ ఫోన్ షాప్ లోని ఇంకో చోటకు వెళ్ళి వాళ్ళకి 200-300 ఇస్తే దాన్ని క్రాక్ చేస్తే ఆ ఫైర్ వాల్ ని ఏమవుతుందంటే మొత్తం ట్యాబ్ అంతా కూడా లాక్ అయిపోతుందండి. మళ్ళీ ఆ లాక్ దాన్ని అన్లాక్ చేయాలంటే మళ్ళీ హెచ్ఎం దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడన్నా ఒక స్కూల్ ఇటువంటి సంఘటన జరిగితే మొత్తం స్కూల్ హెచ్ఎం అందరికీ వార్నింగ్ ఇస్తారు కదండి అక్కడది. మళ్ళీ దాన్ని అన్లాక్ చేయడానికి హెచ్ఎం గారికి కూడా స్వయంగా ఆయనకి అధికారం లేదు. మళ్ళీ ఆయన గూగుల్లోకి వెళ్ళి అథెంటికేషన్ తీసుకుని మళ్ళీ ఓటీపీ వస్తే ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే తప్ప మళ్ళీ అది మళ్ళీ అన్లాక్ కాదు. ఇంత పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేసినట్టున్నారు ట్యాబ్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది. కృష్ణదాస్ గారు, అది అందరికి తెలిసిందే సార్, అది ఎగ్జామినేషన్ గా కాదు, అందరికి తెలిసిందే అది. అయితే ఇక్కడ ఇంత పటిష్టమైన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఏదో కొంతమంది చిలిపి విద్యార్థులు ఏదన్నా కొంత దాన్ని దుర్వినియోగం చేశారు అంటే వెంటనే పట్టుబడిపోతున్నారే. అట్లాగని చెప్పి అంటే అటువంటి 0.5% ఎంత ఉన్న ఈ విద్యార్థుల గురించి మొత్తం ఈ వ్యవస్థనే తప్పట్టడం అనేది భావ్యంగా లేదండి. మీకు ఈ ప్రభుత్వం ఎంత మంచిదంటే మీకు హర్యానా కూడా గత సంవత్సరం దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఈ ట్యాబ్స్ ఇచ్చినాయండి. ఇచ్చినప్పుడు కూడా అక్కడ అక్కడ ప్రతిపక్షాల వారు ఈ ట్యాబ్స్ లో వాళ్ళు బయట కంటెంట్ దాన్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటున్నారు అని చెప్పి వాటిని తిరిగి విద్యార్థుల దగ్గర నుంచి తీసేసుకోవాలని చెప్పి కొంతమంది డిమాండ్ పెట్టినప్పుడు ఆ హర్యానా విద్యాశాఖ మంత్రి గారు ఏమన్నారంటే, ఆయన పేరు కన్వర్ పాల్ గుజ్జర్ గారు, ఆయన ఏమంటారంటే ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మీరు ప్రోత్సహించడానికి పోయి ఎక్కడో లోపాలు జరిగినాయి అని చెప్పి అంటున్నారు కదా. అసలు ఈ లోపాలకు కారణం మేము కాదు, మీ తల్లిదండ్రులు. మీకు తెలియదా మీ పిల్లల మీద మీకు అబ్జర్వేషన్ మీరు పెట్టుకోరా, ఆ ట్యాబ్లో ఏం చూస్తున్నారో మీరు చూసుకోరా అని చెప్పి ఆ విద్యాశాఖ మంత్రి ఆ తల్లిదండ్రులనే మందలించిన సందర్భం ఉందండి. కానీ ఏపీలో ఈ ప్రభుత్వం ఈ మంత్రులు చాలా మంచివారు, ఇటువంటి బ్లేమ్ని తల్లిదండ్రుల మీద చేయటం లేదు. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే ఈ ఒక వర్గం మీడియాకి సంబంధించి మాత్రం నిరంతరం ఈ ట్యాబ్లకు సంబంధించి విద్యా విధానానికి సంబంధించి అక్కసు వెళ్ళగొక్కుని పని చేస్తున్నారండి. నిజానికి ఏంటంటే ఈ వైసీపీ హయాంలో ఇస్తున్న ఈ విప్లవాత్మకమైన మార్పుల కారణంగా విద్యార్థులు ఎంతో మేలు పొందారు. ఈ హైటెక్ ఎడ్యుకేషన్ తో పాటు వీరికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి వీరికి విదేశీ భాషల్లో కూడా వీరికి విద్యాబోధన జరిగిపోతుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు భవిష్యత్తులో ఈ ప్రపంచ మొత్తాన్ని కూడా ప్రభావితం చేయబోతుంది. అనేక అవకాశాలు దాంట్లో రాబోతున్నాయి. దానికి సంబంధించి చాలా ఎర్లీగానే ఈ అంశాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి దానికి సంబంధించిన విద్యా బోధనను ఈ పాఠశాల విద్యార్థులకు ఈ ట్యాబ్ల ద్వారా బోధించబోతోంది. కాబట్టి ఏంటంటే ఇటువంటి ముఖ్యమైన అంశాలను లేకపోతే ఈ ముఖ్యమైన ఈ ట్యాబ్లను రద్దు చేయాలి, లేకపోతే దానివల్ల విద్యార్థులు పాడైపోతున్నారని చెప్పి ప్రచారం చేయడం అనేది నిజంగా అత్యంత శోచనీయం. రైట్ కృష్ణరాజు గారు, మిగతా అంశాలు కూడా మాట్లాడదాం. సో నిన్న ఉద్దాన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా వినుషా రెడ్డి గారితో మాట్లాడి దెన్ విల్ గో టు నాగార్జున గారు. వినుషా గారు నమస్తే అండి. సో చెప్పండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా మంచి జరిగితే కానీ దాన్ని స్వాగతించాలి అనే ఇది సో నిజంగా మనం ఈ మధ్యకాలంలో చూడట్లేదండి. సో సంబడి నీడ్ టు స్టార్ట్ దట్ సీరియస్లీ.
సో ఇది ఉద్దానం అవ్వచ్చు, లేదంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్న ఈ రెవల్యూషనరీ చేంజెస్ అవ్వచ్చు. స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నాం, ఇంగ్లీష్ మీడియమే వద్దన్న వాళ్ళు, నాయకుల పిల్లలు ఏ ఒక్కరైనా సరే తెలుగు మీడియంలో చదువుతున్నారా అన్న ప్రశ్నకు ఈ రోజు వరకు ఎవరు కూడా సమాధానం ఇవ్వలేదు. ఇక ఇంతకుముందు కృష్ణరాజు గారు చెప్పినట్టుగా ల్యాప్టాప్స్ కానీ ఈ లెర్నింగ్ అనే అంశంలో ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి, ఏవైతే ఇస్తున్నాయో వాటికి ధీటుగా ప్రైవేట్ స్కూల్స్ని మర్చిపోయే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఈ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటినీ కూడా విమర్శిస్తున్న ప్రస్తుత పరిస్థితిని ఏ రకంగా మీరు చూస్తారో మీ కమెంట్ కూడా తీసుకొని ఐ విల్ గో టు నాగార్జున యాదవ్ గారు. ప్లీజ్ అన్మ్యూట్ ద వాల్యూమ్ అండి. ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న నాగార్జున యాదవ్ గారికి, కృష్ణరాజు గారికి, సాక్షి న్యూస్ ప్రేక్షకులకి నా నమస్కారాలు. మీరు ఈరోజు ఈ టాపిక్ తీసుకొని ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. అంటే బేసికల్ గా మనం ఏం చూడాలంటే విద్యారంగం కానీ వైద్య రంగం కానీ బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ అని రెండు విషయాలుగా మనం పరిగణించవచ్చు. మీరు ఇందాక మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ ట్యాబ్స్, ల్యాప్టాప్స్ అవన్నీ పిల్లలకి ఇస్తున్నారన్నారు. కోవిడ్ సమయంలో ఏం జరిగిందంటే 2020 మార్చ్ నుంచి దాదాపు 2021 వరకు మనకు ఈ ఫిజికల్ గా చదువు చెప్పకపోవడం వలన అందరూ కూడా ఈ ట్యాబ్స్ ద్వారా, ల్యాప్టాప్స్ ద్వారా, మొబైల్స్ ద్వారా ఆన్లైన్ క్లాసులకు పెట్టడం జరిగింది. చాలా వరకు నాకు తెలిసి 90%, 95% వరకు పిల్లలు కానీ, స్కూల్స్ కానీ అంతకు ముందు ఈ ఆన్లైన్ క్లాసెస్ కానీ, టీచింగ్స్ కానీ అంత ఎంకరేజ్ చేసేవి కాదు. నేను బేసికల్ గా ఐఎమ్ గ్రాడ్యుయేట్ ఆఫ్ MBBS అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి IIT లేదా ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్, MBBS, MBA ఇట్లాంటి వాటిలో మేము రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పటి నుంచి ఎక్కువగా వాడాల్సి వస్తుంది ప్రెజెంటేషన్స్ కానీ పిల్లలకు మరి 8th, 9th, 10th, 6th, 5th అంటే మేము పిల్లలను చూసాం. మా పాప 3rd, 4th మేము వాడాల్సి వచ్చింది. సో ఆ టైంలో పిల్లలు చాలా ఫెమిలియరైజ్ అవడం జరిగింది. ఇది వాస్తవం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇక్కడ రెండు విషయాలు ఆలోచించాలి. కీప్ అసైడ్ పాలిటిక్స్. రెండు విషయాలు ఏంటంటే ఎక్కువసేపు ఈ ట్యాబ్స్ చూడడం కానీ, ఎక్కువసేపు మొబైల్స్ చూడడం కానీ, ఎక్కువసేపు ల్యాప్టాప్స్ చూడడం కానీ ఇట్స్ మెడికల్లీ నాట్ అడ్వైజబుల్. దానివల్ల పిల్లలకు షార్ట్ సైటెడ్ లో అంటే మీరు బిలో మనం చాలా తక్కువ డిస్టెన్స్ లో చూడడం వల్ల డెఫినెట్ గా వాళ్ళ కళ్ళు డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకు లాంగ్ టైమ్ స్క్రీన్ స్పేస్ చూడడం వల్ల హెడ్ ఏక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కోవిడ్ 1.5 year ఏది ఉందో అది వివర్ ఫోర్స్డ్. యాజ్ ఎ డాక్టర్ మేము కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. మెడికల్ పరంగా కూడా వి వోంట్ ఎంకరేజ్. నేనే కాదు, ఏ డాక్టర్ కూడా ఎంకరేజ్ చేయాలి. అండ్ రెండవది, ఫిజికల్ ఎడ్యుకేషన్ కి ఇది ప్రత్యామ్నాయం కాదు, ఇది ఒక టెక్నికల్ సపోర్ట్ మాత్రమే అనేది మనం 100% గుర్తుంచుకోవాల్సిన విషయం. సో దీన్ని మనం వాడుకోవాలి. ఎందుకంటే నేను వాడుకోవద్దని చెప్పట్లేదు, నేను జస్ట్ 3-4-5 minutes లో చెప్తాను. బట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇట్ కెన్ నెవర్ రీప్లేస్ అండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ కి ఇది ఒక సపోర్ట్ మాత్రమే. అండ్ నేను ఇక్కడ కొన్ని విషయాలు ఏం చెప్తున్నానంటే పేద ప్రజలకు ట్యాబ్స్ ఇవ్వడము డెఫినెట్ గా వాళ్ళకి అది యూజ్ అవుతుంది, పేద పిల్లల విద్యార్థులు చదువుకుంటారంటే అది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు హర్షిస్తుంది. యాజ్ ఎ డాక్టర్ నేను కూడా వెల్కమ్ చేస్తాను. ఇప్పుడు కొన్ని విషయాలు అంటే నేను అడగదలుచుకుంది ఏంటంటే మనకి ఇక్కడ నాగార్జున యాదవ్ గారు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి మీరు డిజిటలైజేషన్ చేయండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడు డిజిటలైజేషన్ కి వ్యతిరేకం కాదు. 2019-2020లోనే మేము సైన్స్ ల్యాబ్స్ కానీ, నేషనల్ డిజి ల్యాబ్స్ కానీ సెటప్ చేశాము. మీరు ఏదైతే హర్యానా గవర్నమెంట్ అంటున్నారో వాళ్ళు 2019లోనే తేవాలని అనుకున్నారు. డెఫినెట్ గా వీఆర్ నాట్ అగైనెస్ట్ డిజిటలైజేషన్. మీరు ఏం చేశారంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 2015లో 10వ తరగతి విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం 91. కానీ 2022లో 6,20,000 మంది పిల్లలు రాస్తే 2 లక్షల మంది పిల్లలు అసలు ఉత్తీర్ణత కాలేదు. అంటే ఉత్తీర్ణత శాతం ఒకేసారి 94 2019లో అంటే 100 మంది పిల్లలు 94 మంది పాస్ అయితే 67 మందికి పడిపోయారు. దీనికి మెయిన్ కారణం అప్పుడు ఫిజికల్ టీచింగ్ లేకపోవడం, ఎక్కువగా ఈ ఆన్లైన్ మీద డిపెండ్ అవడం. సో ఈ చిన్న పిల్లలు ఉన్నారు చూసారా, 8 నుంచి 10వ తరగతి మధ్యలో ఖచ్చితంగా వాళ్ళకి సూపర్విజన్ అవసరం. మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఇలాంటి రిజల్ట్స్ నేనేం మిక్స్ చేయలేదు. నేను 2 minutes లేదు, ఇక్కడ మన నాగార్జున గారు ఉన్నారు కాబట్టి ఆయన ఎడ్యుకేషన్ చైర్మన్ కాబట్టి ఒక కామన్ సిటిజన్ గా నేను అడుగుతాను. రెండవది, మీరు ఏం చెప్పారు 2023-24లో అంటే 2021లో మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు బైజూస్ కంటెంట్ ని టెక్స్ట్ బుక్స్ కూడా మేము ట్యాబ్స్ లో ఇంక్లూడ్ చేస్తామన్నారు. మరి ఈ సంవత్సరం అది ఉండబోతోందా బైజూస్ కంటెంట్? అండ్ మూడవ పాయింట్,
పిల్లలకి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ సిలబస్ ఉంది, సిబిఎస్ఈ సిలబస్ ఉంది, ఐసిఎస్ఈ సిలబస్ ఉంది. సో ఈ బైజూస్ సిలబస్ అనేది అడిషనల్ కదా, దాన్ని సూపర్విజన్, దాన్ని మానిటరింగ్ ఎవరు చేస్తారు? నాగార్జున గారు. అండ్ నెక్స్ట్ పాయింట్ నేను ఏం అడగదలుచుకున్నానంటే, ఈ ఇంటరాక్టివ్ సెషన్స్ ప్లాట్ఫామ్స్, ఈ సిమ్యులేటర్ టీవీ ఏవైతే ఉన్నాయో, ఒక క్వశ్చన్ నేను అడగదలుచుకున్నాను. దెర్ ఆర్ 2 things. మీకు గవర్నమెంట్ లో ఒక టీచర్ మనకి రావాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి, వాళ్ళ ఎగ్జామ్స్ రావాలి, డిఎస్సి పాస్ అవ్వాలి. మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా గవర్నమెంట్ టీచర్స్ పోస్ట్ ఇంకా ఎందుకు రిక్రూట్ చేయడం అక్కడ మనం ఆపేశాము. అండ్ లాస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మా గవర్నమెంట్ చేయట్లేదని నేను చెప్పట్లేదు. ఉత్తరప్రదేశ్ లో 7 లక్షల ట్యాబ్స్ ఇచ్చాం మనకన్నా ముందే. ఎవరికి ఇచ్చాం మేము? బిఏ, ఎంఏ, మినిమం డిగ్రీ చదివిన వాళ్ళకు, 1 lakh బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళకు దీక్ష పోర్టల్, విజీ సఖీ పోర్టల్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళకి ఇచ్చాం. అదే హర్యానా కూడా ముందే తెచ్చింది. వాళ్ళు 10th స్టూడెంట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు, దాంతోనే కొంచెం కాంట్రవర్సీ అయింది. గుజరాత్ లో కూడా అంతే, డిగ్రీ పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు ఇస్తున్నారు. ఈ డిఫరెన్స్ నేను మీకు చెప్పదలుచుకున్నాను. అండ్ లాస్ట్ పాయింట్ ముగించనివ్వండి. ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగిందంటే, ఒక నేషనల్ డిజీ యూనివర్సిటీ 35,000 కోట్లతో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గుజరాత్ లో రోబోటిక్ సైన్స్. నేను ఏం చెప్తున్నానంటే నాగార్జున గారు, మీరు ప్రతి సంవత్సరం 680 కోట్లు డైరెక్ట్ గా ట్యాబ్స్ కి ఇచ్చి వాటిని పిల్లలకు ఇస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు టీచర్స్ ని ఇప్పుడు వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఒక ల్యాబ్స్, ఒక డిజిటల్ ల్యాబ్స్ క్రియేట్ చేస్తే బిలో 10th క్లాస్ పిల్లలకి కొంచెం అడ్వాంటేజెస్ గా ఉంటుందేమో. డెఫినెట్ గా మనకి డిగ్రీ అట్లాంటప్పుడు ఇండివిజువల్ ట్యాబ్స్ కావాలి. ఈ విధంగా చేయకుండా ఎందుకు చేశారు? అండ్ లాస్ట్ పాయింట్, ఇది నాకు ఆన్సర్ చేయండి. అదే ఉత్తరప్రదేశ్ లో డిసెంబర్ 2021 లో ట్యాబ్ పర్చేజ్ కాస్ట్ 12,606 రూపాయలు. మరి మీరెందుకు ఎక్కువ కొనుక్కున్నట్టు? మీరెందుకు కొనుక్కున్నట్టు? అది నాసి రకం లెనోవో ట్యాబ్ అండి. వినుష గారికి తెలియదేం కాదులేండి, అది వినుష గారికి తెలియదేం కాదు. కంపెనీ టు కంపెనీ ఎందుకు డిఫర్ ఉంటాయి, ఆ రేట్స్ ఎందుకు డిఫరెన్స్ ఉంటాయి అనేది తెలియదేం కాదు. నాగార్జున యాదవ్ గారు సో ప్రశ్నలు సంధించారు, ఆవిడ సమాధానం చెప్తారా? నేను మాట్లాడితే బైజూస్ అనేది ఎత్తిపోయిన సంస్థ అని మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు 28,000 కోట్ల అక్విజిషన్ ఎదుర్కొన్న సంస్థ, 28,000 crores ఒక ఫ్రాడ్ లో ఇరుక్కున్న సంస్థ బైజు. దాంతో మరి ఎలా పెట్టుకున్నారు? బైజు 12,000 మంది లాక్ చేశారు. బైజు ఇస్ బ్యాంక్రప్ట్ నౌ. ఇట్స్ ఆన్ Lenovo is not too inferior than that. I'm sorry to say this, but వినుష గారు, కృష్ణరాజు గారు, నేను నాగార్జున యాదవ్ గారితో మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడారు, మీరు ప్రశ్న అడిగారు, ఆయన సమాధానం చెప్పనివ్వండి. నాగార్జున యాదవ్ గారు, ఫస్ట్ థింగ్ దేర్ ఇస్ ఎ మిస్కన్సెప్షన్ ప్రేక్షకులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారికి, వినూష రెడ్డి గారికి ముందుగా నా నమస్కారాలండి. అండ్ అందరికి శుభోదయం. సరే, మొత్తానికి వినూష రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తూనే తప్పనిసరి పరిస్థితుల్లో తన మనస్సు ఆత్మసంతృప్తి కోసమో లేకపోతే తనకి నచ్చకపోయినా కూడా ఖచ్చితంగా విమర్శించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని విమర్శించాలి అనేటువంటి ఏకైక ఎజెండాతో చెప్తుంది. బట్ ఆవిడికి నార్మల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇవి ఇష్యూస్ వ్యక్తిగతంగా బాగా నచ్చే ఉండుంటాయి, అందుకే పెద్దగా అంత ధీటుగా విమర్శలు చేయలేకపోతుందో తెలుస్తుంది. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఒకటి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన దానికి ఇందాక కృష్ణరాజు గారు చెప్పినట్లే సింపుల్ గా చెప్తాను వినండి. ప్రతి ట్యాబ్ కి సంబంధించి అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తా. ట్యాబ్ కి సంబంధించి ఫస్ట్ పాయింట్ వినూష రెడ్డి గారు అన్నట్లే, నిజంగా ట్యాబ్ అక్కడ ధర ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ధర అక్కడ ఉందా అంటే, వినూష రెడ్డి గారికి నాగార్జున యాదవ్ గారికి ఎలా ఎంత తేడా ఉందో, అంటే ఆవిడ ఎంబీబీఎస్ డాక్టర్, నేను ఎంటెక్ ఇంజనీర్, కాబట్టి మా ఇద్దరి మధ్య ఎట్లనే తేడా ఉందో ఉత్తరప్రదేశ్ లో ఉన్నట్టు కూడా అంతే తేడా ఉందండి. ఉత్తరప్రదేశ్ కి తీసుకున్నటువంటి ట్యాబ్స్ కంపెనీ కానీ, ఉత్తరప్రదేశ్ కి తీసుకున్నటువంటి ట్యాబ్ ప్రిజర్వేషన్స్ కానీ, దట్ ప్రాపర్టీస్ కానీ, దానికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, దానికి సంబంధించిన ర్యామ్ కానీ, దానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ కెపాసిటీ కానీ మొత్తం వేరువేరండి. కాబట్టి అలాంటి అన్నిటికంటే గొప్పదైనటువంటి శాంసంగ్ లాంటి సంస్థకి సంబంధించి అన్ని రకాల సంస్థలు దీనికి సంబంధించినటువంటి ఓపెన్ టెండర్ లో పార్టిసిపేట్ చేసి, ఈ పార్టిసిపేట్ చేసిన టెండర్ ని మేము పూర్తిగా జుడిషియల్ కి పంపించాం. జుడిషియల్ దీన్ని యాక్సెప్ట్ చేసి టెండర్స్ లో ఎటువంటి లోపాలు లేవు అని చెప్పిన తర్వాత L1 గా ఏ సంస్థ అయితే ముందుకు వచ్చిందో ఆ సంస్థకే ఇచ్చాము.
బహుశా దీని మీద ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పంపిస్తాం. లేదు ఏదైనా మంచి కంపెనీ వినూషా రెడ్డి గారికి సంబంధించి మంచి కంపెనీ ఏదైనా ప్రఖ్యాతమైనటువంటి కంపెనీ ఐఫోన్ లాంటిదో మరొకటో వచ్చి మన వాళ్ళకి ఇంకొక 10,000కో 2,000కో తక్కువగా ఇచ్చేటువంటి వెసులుబాటు కానీ చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం నుంచి చేసినా కూడా దాన్ని ఆహ్వానిస్తాం. దాంతోపాటు 2 బైజూస్ కంటెంట్ కి సంబంధించి కంటెంట్ కి సంబంధించి ₹1 కూడా బైజూస్ సంస్థకి మనం ఇవ్వట్లా. బైజూస్ ఇచ్చిద్దా, అన్అకాడమీ ఇచ్చిద్దా, లేకపోతే షో టైం ఇచ్చిద్దా, లేకపోతే మరొక సంస్థ ఇచ్చిద్దా అనేది మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ కి సంబంధించి అవే పాఠ్యాంశాలు. ఎందుకంటే చదువు లేనివంటి వ్యక్తులు, పేదవాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పునశ్చరణ కోసం, మెరుగైన బోధన కోసం ఎవరైతే క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పారో అదే పాఠాన్ని తిరిగి వినడం కోసమే ప్రధానమైన ఉద్దేశంతో ఈ బైజూస్ తెచ్చాం. కాబట్టి బైజూస్ ఎత్తిపోయిందా, బైజూస్ నష్టాల్లో ఉందా, బైజూస్ ఇష్యూస్ ఉన్నాయా అనేది మనకు అనవసరం. బైజూస్ వాళ్ళు తమకు వచ్చేటువంటి డబ్బుల్లో, తమకు వస్తున్నటువంటి ఆదాయంలో కొంత శాతం సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఖర్చు పెట్టాలి. కాబట్టి ఖర్చు పెట్టే బాధ్యత అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నిరుపేదల పిల్లలకి ఇవ్వడానికి మాత్రమే ఖర్చు పెడుతుంది. ఒకవేళ బైజూస్ కాకపోతే మరొక సంస్థ వస్తుంది. మరొక సంస్థ ఏదొచ్చినా కూడా దానికి కూడా ది బెస్ట్ అవుట్పుట్ ఉంటే దానికి కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరొకటి డ్రాప్ అవుట్స్ రేట్ గురించి చెప్పారు. డ్రాప్ అవుట్ రేట్స్ కోవిడ్ తర్వాత ఉందండి. డ్రాప్ అవుట్ పర్సెంటేజ్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ పాసింగ్ పర్సెంటేజ్ ఆఫ్ పాసింగ్ ఏనండి ప్రతి రాష్ట్రంలో ఉంది. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ముంబైకి సంబంధించి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకి సంబంధించి లాస్ట్ 5 years లో లోయెస్ట్ అదే ఉంది. తరువాత ఎప్పుడైతే ఖచ్చితంగా మీరు వినూషా రెడ్డి గారు చెప్పినట్టే కాదు, భారతదేశంలో అందరూ చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా తరగతి గదుల 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం జరిగేది అనేది 100% వాస్తవమే. సో ఖచ్చితంగా కోవిడ్ టైంలో ఈ తరగతిని దాటి బయటకు వెళ్ళినటువంటి స్టూడెంట్స్ తిరిగి పికప్ అయ్యి తిరిగి సాధారణ స్థితికి రానప్పుడు ప్రతి స్టేట్ లోనూ జరిగినటువంటి ఇష్యూనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదన్నా 1-2 చోట్ల పర్సంటేజ్ తక్కువైనా తర్వాత జరిగినటువంటి ఇష్యూస్ లో, తర్వాత జరిగినటువంటి దానికి సంబంధించిన పరీక్షల్లో నిజంగా తర్వాత కూడా మంచి ఉన్నతంగా సాధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి దాన్ని లింక్ చేసేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదని భావిస్తున్నాను. దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్తాను వినండి. ఎందుకంటే నేను కూడా ఆ రివ్యూలో ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక రివ్యూ జరిగింది. మా కమిషనర్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ భాస్కర్ గారు సీఎం గారికి ఒక సందర్భాన్ని వివరించారు. సార్ 2 రకాల ఇష్యూస్ వస్తున్నాయి సార్. ఒకటి, పిల్లలు 10వ తరగతి పూర్తయిన తర్వాత వాళ్ళకి తెలుసో తెలియకో స్కూల్లో వాళ్ళు ఎప్పుడు ఫ్యాన్ చూసుంటారు సార్. స్కూల్లో ఫ్యాన్ తిరగడం, స్కూల్లో ఎప్పుడు బెంచెస్, స్కూల్లో ఎప్పుడు లైట్లో ఎప్పుడు చూసుంటారు గడిచిన 5-6 ఏళ్ల కాలంలో. ముఖ్యంగా వాళ్ళు ఎందుకో 10వ తరగతి పాస్ అయిన తర్వాత అవన్నీ పగలగొట్టి వెళ్ళిపోతున్నారు సార్. అవన్నీ డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల మనకి ప్రాబ్లం అవుతుంది సార్. దీని మీద మనం ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి చెప్పారు. నిజంగా ముఖ్యమంత్రి గారు చాలా ఆశ్చర్యంగా, అవి తెలియనితనంతో చేసినాయే, దాని మీద మనం యాక్షన్ తీసుకునేది లేదు. ఎక్కడైతే ఇరిగిపోయినాయో వాటన్నిటిని రీప్లేస్ చేయాల్సిందే. పిల్లల మీద యాక్షనో, పేరెంట్స్ మీద యాక్షనో, లేకపోతే టీచర్స్ మీద యాక్షనో ఉండకూడదు. అది తెలియక చేశారు. మా పిల్లలైనా మీ పిల్లలైనా చేస్తారు భాస్కర్ గారు అని చెప్పారు. తర్వాత ఈ ట్యాబ్లు ఇష్యూ వచ్చింది. కొంతమంది పిల్లలు ఉద్దేశపూర్వకంగా మనం అమర్చినటువంటి మెమరీ కార్డు ఓపెన్ చేసి తీసి దాన్ని ఇరగొడుతున్నారండి. ఒక్కొక్క మెమరీ కార్డు 600 రూపీస్ ఎంత అవుతుంది. ఇది తెలియతనం కాదు, కావాలని వాంటెడ్లీ చేస్తున్నారండి పిల్లలు. దీని మీద కూడా మీరు ఎక్స్క్యూజ్ చేస్తే కుదరదు, దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుందాం అని చెప్పారు 8th క్లాస్ పిల్లలు. నేను సీఎం గారు ఏం చెప్పారంటే, దీన్ని కూడా నేను ఒప్పుకోనండి, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేద్దామని తీస్తున్నారు. మీ పిల్లలు మా పిల్లలు కూడా చిన్నప్పుడు టీవీ రిమోట్స్ కింద పడేస్తారు కదా అని చెప్పి సీఎం గారు ఫస్ట్ టైము అట్లా మెమరీ కార్డు ఎరగొడితేనో మరొకటి చేస్తేనో 100% ప్రభుత్వమే భరిస్తుంది. రెండోసారి చేస్తే 75% మన ప్రభుత్వమే బంద్ చేస్తుంది. థర్డ్ టైం చేస్తే 50%, ఫోర్త్ టైం చేస్తే అప్పుడు పిల్లవాడినే తీసుకోమని చెప్పినటువంటి ఇష్యూ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్ళాలి. వరల్డ్ స్టాండర్డ్ లో పిల్లవాడు ఖచ్చితంగా ఆ స్టాండర్డ్ ని అందుకోవాలనే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీంట్లో
కృతజ్ఞతలు అయి ఉన్నారు, ముందుకు పోతా ఉన్నారు. వినూష లాంటి వాళ్ళు, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరొక వ్యక్తులు, లేకపోతే కృష్ణరాజుకు సంబంధించినటువంటి పెద్దలు ఏదైనా ఇది బాగుపడడానికి ఏదైనా మీరు మెరుగైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తారు. కానీ ట్యాబ్లు ఇవ్వడం వల్లే చెడిపోతున్నారంటే ట్యాబ్లో ఉన్న పిల్లలందరూ చెడిపోవాలి. రైట్ అది వినూష గారు. నాగార్జున యాదవ్ పిల్లలు ఉంటే నాగార్జున యాదవ్ Yes, చదువుకోవాలి, yes. వినూష రెడ్డి గారి పిల్లలు ఉంటే వినూష రెడ్డి గారి పిల్లలనే Yes, చెడిపోవాలి. వినూష గారు ట్యాబ్లు అంటే ఇవ్వడం వల్ల మీరు చెప్పినట్టుగా నాగార్జున యాదవ్ గారు చెడిపోతున్నారని వినూష మాత్రం గారికి తెలియనిది ఏమీ కాదు నిజంగా. అంటే షీ అప్రిషియేటెడ్ ద ఫ్యాక్ట్, అది అవసరమే. దట్ యూనో ఈ లెర్నింగ్కి కానీ డిజిటలైజేషన్కి కానీ ఆవిడ వ్యతిరేకం కాదు, వాళ్ళ పార్టీ కూడా వ్యతిరేకం కాదని అంటూనే కొన్ని అభ్యంతరాలు ఆవిడ చెప్పారు. సెకండ్ థింగ్, స్టాటిస్టిక్స్ ఏదైతే పాసింగ్ పర్సంటేజ్ గురించి వినూష గారు మాట్లాడారో, యావత్ భారతదేశంలో డ్యూరింగ్ ద కోవిడ్ వాట్ ఎవర్ ద ఇయర్ షీ మెన్షన్ దట్ ఐ హ్యావ్ టు రీఇటరేట్ ద ఫ్యాక్ట్, కోవిడ్ అప్పుడు 2021-22లో యావత్ భారతదేశంలో ఉత్తీర్ణత ఏ రకంగా ఉంది, మార్క్స్ తక్కువ ఉన్నా లేకపోతే ఎక్కువ ఉన్నా స్కూల్స్ అన్నీ కూడా లిబరల్గా ఏ రకంగా మార్క్స్ వేసి అన్నీ మనం చూసాం. డ్యూరింగ్ ఆ పీరియడ్లో పిల్లల చదువు ఏ రకంగా దెబ్బతినింది కూడా మనం చూసాం. దాన్ని పెంపొందించడానికి ఇంకొకటి నాగార్జున యాదవ్ గారు చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకోసారి చెప్పాలంటే, ఇది కేవలం జరిగిన క్లాసెస్ని మళ్ళీ రిపీట్గా అది చూడడానికి ఉపయోగపడే ఒక యాప్ కింద, అలాగే బైజూస్కి ₹1 కూడా ఇవ్వట్లేదు అనేది ఆయన అండర్లైన్ చేసి మరీ చెప్పారు. ఇక విషయానికి వస్తే ఈ రెవల్యూషనరీ చేంజెస్ని ఎందుకు అంటే, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ దగ్గర నుంచి నాడు నేడు బళ్ళు, ఈరోజు ఎవరన్నా బళ్ళుకి వెళ్తే కనుక, నిజంగా నేను మొన్న ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు కొన్ని బళ్ళు చూస్తే కనుక ఆశ్చర్యం వేసింది వినూష గారు. ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళే ఉంటారు. దట్ వై కాంట్ వి వెల్కమ్ దిస్ చేంజ్? ఎడ్యుకేషన్ విషయంలో జరుగుతున్న ఈ రెవల్యూషన్ని ఎందుకు? ఐబీ ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ మీకు తెలియంది కాదు, MBBS చదువుకున్నారు మీరు, డాక్టర్. సో ఐబీ అంటే కనుక ఎంతటి అది కష్టతరమైందో, లేకపోతే కాంపిటేటివ్ స్పిరిట్ ఏ రకంగా దాంట్లో ఉంటుంది అనేది మనకు తెలియంది కాదు. అలాగే ఉపాధ్యాయులకి కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది కూడా తెలియంది కాదు. వీటన్నిటిని ఎందుకు స్వాగతించారు? ఎస్, విమర్శల్ని స్వాగతిస్తున్నాం అని చెప్తున్న నాగార్జున యాదవ్ గారు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి అనే దాంట్లో తప్పులేదు కదా. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? అయ్యా, నేను హరి గారు మంచి పాయింట్ రేజ్ చేశారు మీరు. అంటే కోవిడ్ వల్ల అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోయింది అంటున్నారు. ఉత్తరప్రదేశ్ 2017లో 10th క్లాస్ పర్సంటేజ్ 81.8, 2018 లోయెస్ట్ 75.16%. యోగి ఆదిత్యనాథ్ గారు అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు, 75.16. 2019 80. బాగా గుర్తుపెట్టుకోండి, 2018లో 75, 2022కి వద్దాం అంటే 2 years అందరినీ పాస్ చేసేసాం కదా. ఫస్ట్ టైం ఇన్ ద రికార్డ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ పాస్ పర్సెంటేజ్ నియర్లీ రీచెస్ 90%, 89.9. Are you trying to say Uttar Pradesh education is better than Andhra Pradesh or southern part of India? No. కాదు హరి గారు, no. వాట్ ఐ వాంట్ టు సే ఇస్, డోంట్ గివ్ ఎ జనరలైజ్డ్ స్టేట్మెంట్. అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్ వల్ల పడిపోయింది అనకండి. ఎందుకంటే మిగతా రాష్ట్రాలతో మీరు నేను తేవలే కంపారిజన్. నేను ఫస్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టిక్ ఆన్ అయ్యాను బికాస్ నాకు ఆంధ్ర కావాలని. ఈ కంపారిజన్ రాంగ్, ఇది రాంగ్ స్టేట్మెంట్. అన్ని రాష్ట్రాల్లోనూ పడిపోయాయి అనద్దండి. అండ్ రెండవ పాయింట్, నేను ఐఎమ్ టెల్లింగ్ అగైన్ అండ్ అగైన్, even I can say that worldwide, not just states in India, కేవలం భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది దెబ్బతింది బికాస్ ఆఫ్ ద కోవిడ్. I just gave you a solid example. వినూషరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. 2020 కోవిడ్ వచ్చింది. మనం 8th క్లాస్ స్టూడెంట్ ని ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా, ఎగ్జామ్ ఏది చేయకుండా, తన పరిస్థితుల్ని, తన పరిగతుల్ని, తన యొక్క అకాడమిక్ క్వాలిటీస్ ని మనం డిసైడ్ చేయకుండా తనని 9th క్లాస్ ప్రమోట్ చేసేసాం. సో 2021 మళ్ళీ కోవిడ్ వచ్చింది. 9th క్లాస్ లో అతనికి ఒక్క ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్ ఏమీ లేకుండా 10th క్లాస్ ని ప్రమోట్ చేసాం. 10th క్లాస్ లో సడన్ గా 8th క్లాస్ స్టూడెంట్ 8th నుంచి అంటే లాస్ట్ 2 years నుంచి తనకి ఎటువంటి అకాడమిక్ ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్ గా 10th క్లాస్ లో ప్రవేశపెట్టగానే 98% ఉత్తరప్రదేశ్ లో పాస్ అయ్యారని మీరు చెప్తున్నారు. కాబట్టి విఘ్నులైనటువంటి ప్రజలందరికీ తెలుస్తుంది వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దేర్ అండ్ వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అండ్ ఎగ్జామినేషన్ మార్క్స్ దే.
కాబట్టి మీరు నమ్ముతారండి? మీరు నాగార్జున గారు నమ్ముతారా? నాగార్జున గారు మేడం, నాగార్జున గారు మీరు- దిస్ ఈజ్ మీరు అవుట్రేజియస్ MBBS స్టేట్మెంట్. మీరు నేను MBBS 90% అనలేదు, MBBS నియర్లీ అయ్యారు. 90 ఫస్ట్ టైం నిజంగా, 89.9 నంబర్ కొంచెం అటు ఇటుగా See, వినలేదు. మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే మంచి. యు ఆర్ ఇన్సల్టింగ్ మన ఎంటైర్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్. అంటే మీరు ఏం అలా కాదు, అలా కాదు. చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు అక్కడ ఎవరైతే దినేష్ వాళ్ళ గారు, role- వాళ్ళ let me quote one examination example. Let me certificate quote one అక్కడ example. teachers అందరూ Let me wrong quote one అంటారండి. example. That's not correct సౌదర్న్ కదా. ఇండియాలో No, no, మనం no. ఎడ్యుకేషన్ వాళ్ళు ఏమి 95 తెచ్చుకోలేదు. వాళ్ళు అంతకు ముందు ఉన్నదానికి కొంచెం ఇంకా లిటరసీ రేట్ ని కేరళ చాలా గొప్పగా చెప్తారు. just 8%. ఒక్క నిమిషం వినేష్ గారు, కాదు, లిటరసీ కాదండి. రేట్ చూసుకుంటే కేరళని చాలా This is గొప్పగా not చెప్తాం. correct. ఎందుకు చెప్తాం? అదేమన్నా అది అవాస్తవమా? వాస్తవం కదా. ఎవ్రీబడి నీడ్ టు వెల్కమ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వెళ్ళి అమెరికాలో UN లో స్పీచెస్ ఇస్తున్నారంటే కనుక దాన్ని స్వాగతించనక్కర్లేదా? We appreciate that. మేము ప్రతి రాష్ట్రంలో పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని ఆ కార్యక్రమానికి పంపిస్తున్నాం. బట్ నాగార్జున గారు ఇందాక మీరు వేరే చెప్పారు, స్టేట్ ని తక్కువ చేయడం కాదు. కేరళలో ప్లీజ్ డోంట్ వద్దండి. Yes, ఫ్యాక్ట్ okay. నేను అప్రిషియేట్ చేయమంటున్నా. 95% ఎన్రోల్మెంట్ కేరళలో ఉందంటే yes, that is a fact. మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళకి 95% పాస్ పర్సెంటేజ్ 10th లో ఉందంటే, కేరళలో ఉందంటే వాళ్ళు బాగున్నారు. యూపీలో 89, ఇట్స్ స్టిల్ లెస్ ఓన్లీ 89 అంటే. బట్ ఆ సిగ్నిఫికెన్స్ చూడండి. మీరు 8% వాళ్ళ అభివృద్ధి సాధించగలిగారు. రైట్ రైట్ ఓకే, దీని మీద ఎక్కువ మాట్లాడాం. ఆంధ్ర ఆల్వేస్ 90 ఉండేది 24. లెట్స్ కమ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. ప్రస్తుతం జరుగుతున్న వీటిని ప్రతిసారి కూడా అంటే జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి. ఓకే, ఇక చెత్త గురించి అంటే మనం క్లెన్లీనెస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. సో స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడుతూ ఉంటాం యావత్ భారతదేశం వ్యాప్తంగా కూడా. సో ఇలాంటి ప్రభుత్వాలు అంటే చెత్త క్లీన్ చేయడానికో లేకపోతే పరిశుభ్రంగా ఉంచడానికో కేంద్ర ప్రభుత్వం సహా అవార్డులు అలాంటివి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉండడం కూడా మనం చూస్తుంటాం. ప్రతి దాన్ని అంటే చేస్తున్న ప్రతి పనిని ఇదే పనిగా విమర్శించడం కానీ లేకపోతే తప్పుడు రాతలు రాయడం కానీ దీన్ని ప్రజలు ఏ రకంగా చూస్తారు? ఎన్నికల ముందు నిజంగా ఇలాంటి వాటిని ఏ రకంగా చూడాల్సిన అవసరం కూడా ఉంది అనేది కృష్ణరాజు గారితో మొదలు పెడదాం. మళ్ళీ ఒకసారి కృష్ణరాజు గారు చెప్పండి. సో ఆ ఉద్దానం గురించి కూడా మాట్లాడాలి మనం. క్లుప్తంగా దీన్ని కూడా ముగిస్తే దెన్ విల్ గెట్ ఇన్ టు దాట్ ప్లీజ్. ఒకటిసారి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఒక వర్గం మీడియా అనేది చాలా వికృతంగా అరాచకంగా తయారైంది. వారు మంచిని కూడా మసిపూసి అక్కడ ఏమీ జరగటం లేదు అని చెప్పి ఒక చెడును చూపించే ప్రయత్నం అనేది చేయడంలో దాదాపు వాళ్ళు కృతకృత్యులయ్యారు. కాబట్టి ఏంటంటే వారికి ఏది కూడా అంటే ఈ ప్రభుత్వం ఏ మంచి పని చేసినప్పటికీ కూడా వారికి దాంట్లో మంచి అనేది కనిపించదు. కేవలం చెడును మాత్రమే చూస్తూ ఒకవేళ మంచి ఉన్నప్పటికీ కూడా దాన్ని చెడుగా మార్చి చూపిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ మీడియా అనేది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రజల మైండ్స్ ను పొల్యూట్ చేయడంలో వారు చాలా తీవ్రమైన కృషి చేస్తున్నారు. వారి పాత్ర అనేది ప్రమాదకరంగా కూడా మారింది. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనిస్తే మంచిది. ఏది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సంఘటన మీకు తిరుపతికి సంబంధించి, తిరుపతిలో గతంలో చంద్రబాబు నాయుడు గారు టీటీడీ నిధులను అనేక సందర్భాల్లో ఆయన డైవర్ట్ చేశారు ఆయన. అలాగే మీకు ఒక 5 కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఒక మసీద్ నిర్మాణానికి ఇచ్చారు ఆయన. అయితే అప్పుడు ఈ మీడియా దాన్ని ఏం పట్టించుకోలేదండి. ఇప్పుడు మాత్రం ఏంటంటే దీనికి సంబంధించి ఏదో టీటీడీ నిధులు మళ్లించేస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారణ చేయటం అనేది అంటే అసలు ఈ మీడియా అనేది ఒక వర్గ మీడియా అనేది అభివృద్ధి నిరోధకంగా మారింది. దీనిని ఎట్లాగా అరికట్టాలో కూడా తెలియని ఒక నిస్సహాయ స్థితిలోకి ఈ రాష్ట్రం ఈ ప్రజలు కూడా గెంటివేయబడ్డారు. ఇక్కడ ఏమవుతుందంటే పరిణామం ఏమిటంటే మీరు మా పేపర్ కొని చదవట్లేదు కాబట్టి మీకు ఉచితంగా ఇస్తాము అని చెప్పి ఒక ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కొన్ని పేపర్లు ఇప్పటికే ప్రారంభించేయండి. అంటే మీ పాంప్లెట్లు మాకు వద్దని చెప్పి ప్రజలు తిరస్కరిస్తూ ఉంటుంటే మీరు అట్లా తిరస్కరిస్తే ఎలాగా మేము ఉచితంగా ఇస్తాను తీసుకోండి అని చెప్పి వారు వద్దన్నప్పటికీ కూడా వారి ఇంటి ముంగిట ఆ పేపర్ను పడేస్తున్నారు. అంటే వీరు ఒక రకం చెప్పాలంటే ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ అరాచక శక్తుల్లాగా వీరు మారారు. వీరి గురించి చెప్పడానికి కూడా నా దగ్గరికి మాటలు కూడా ఏమి లేవండి. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వాస్తవం ఏదో అవాస్తవం ఏదో గ్రహించకపోతే చాలా తీవ్రమైన ముప్పు దేశానికి రాష్ట్రానికి ఏర్పడుతుంది. ఎందుకంటే మీకు ఒకటి తెలుస్తారు, కేంద్ర ప్రభుత్వం వచ్చేటప్పటికి మోడీ గారి మీద ఉన్న వ్యక్తిగత ద్వేషంతో దేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు ఒకవైపు కొంతమంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యక్తిగత కక్షతో యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి భంగం కలిగించే పనిలో కొంతమంది మేధావులు
ఈ కొన్ని ఒక వర్గం పత్రికలు రాజకీయ పార్టీలు నిమగ్నమై ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తా ఉంటుంటే ఆందోళనకరంగా ఉంది పరిస్థితి సార్. రైట్ కృష్ణరాజు గారు. నాగార్జున యాదవ్ గారు, సరే నేను ఉదాహరణలో మాట్లాడింది కూడా సమయం మించిపోతుంది కాబట్టి ఒకసారి మాట్లాడదాం. సో లోకల్ నాన్ లోకల్ అనే ఒక మాట మాట్లాడారు సో ముఖ్యమంత్రి గారు. సో ఎక్కడి వాళ్ళు వీళ్ళు అనేది కూడా మాట్లాడారు. దానికి ఒకసారి అంటే ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. సో ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది, ఏంటి రీజన్? సో తర్వాత తెలంగాణలో జరిగిన ఎన్నికల అలాగే జనసేనకు వచ్చిన పర్సంటేజ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. దీనికి ఆంధ్రప్రదేశ్లో ఇంపాక్ట్ గురించి కూడా సాధారణ ఓటర్ కానీ ప్రజలు కానీ ఆలోచిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వినూషారెడ్డి గారి కమెంట్ ముందు మీరే చెప్పండి, హౌ డు యూ డిఫైన్ దిస్? వాళ్ళందరూ నాన్ రెసిడెన్స్ ఆంధ్రాస్ అండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద నేరుగా విమర్శలు చేస్తున్నారో, ఒకటి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లోనే ఉంటారు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోనే ఉంటారు, రామోజీరావు గారు హైదరాబాద్ లోనే ఉంటారు, రాధాకృష్ణ గారు హైదరాబాద్ లో ఉంటారు, TV5 చూసినా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూసినా వాళ్ళందరూ హైదరాబాద్ లోనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ప్రజలకు కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద పోరాడి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి తగిన పరిష్కారాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచన ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరున్నారేమో ఆ దుష్ట చతుష్టయంలో. ఒకసారి మీరే ఆలోచించండి. ప్రజలందరికీ తెలుసు, ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారో లెక్కేసుకుంటే కనీసం డబుల్ డిజిట్ కూడా దాటదండి. కాబట్టి వాళ్ళు యథాలాపంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం అనేది అది వారి విజ్ఞతకి వదిలేయడమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ దాన్ని కూడా గమనిస్తున్నారు. దాంతోపాటు ఇంకొక క్లియర్ కట్ ఇంపాక్ట్ ఒకటి చెప్తాను చూడండి. దాదాపుగా 1980 నుండి ఉద్దానం ప్రాంతంలో మనుషులందరూ చనిపోతూనే ఉన్నారు. దానికి గల కారణం అందరూ ప్రైమరీగా చెప్తుంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం అని. ఈ వాటర్ ప్రాబ్లం ని దాని నుంచి బయటికి రావడానికి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంతో కొంత జరిగింది, దాని మీద శాస్త్రీయ అధ్యయనం జరిగింది. తరువాత చంద్రబాబు నాయుడు గారు 1980 నుంచి తెలుగుదేశం పార్టీ మెజారిటీ అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు దశాబ్దన్నర అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే ఏమాత్రం కూడా పనిచేయలేదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్తానండి. దీనికి సుమారుగా 750 కోట్ల రూపాయలు అవుతుంది. వాటర్ అనేది వాళ్ళకి పంపిణీ చేయాలి అంటే దగ్గరగా, అంటే ఉద్దానం ప్రాంతానికి దగ్గరగా బహుదా, మహేంద్ర తనయ అనే నదులు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం వాటికి వాటర్ ప్యూరిఫైర్ పంపింగ్ చేస్తే మనకి సుమారుగా ఒక 300 కోట్లు 350 కోట్లలో పూర్తవుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అధికారులు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి చూస్తుంటే సో వాటర్ అవైలబిలిటీ ఇన్ సమ్మర్ టైంలో ఈ బహుదా, మహేంద్ర తనయలో తక్కువగా ఉంది. సో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే అక్కడి నుంచి మరి సమ్మర్ అప్పుడు కుదరదు కదా, దెన్ మనం హీరమండలో రిజర్వాయర్ దగ్గర ఉంది, అక్కడి నుంచి వాటర్ తీసుకుందాం, అక్కడ వాటర్ అయితే ఉంటుంది అని అంటే సార్ 100 కిలోమీటర్లు అంటే 100 కిలోమీటర్స్ దూరంగా వెళ్ళాల్సి వస్తుంది సార్. సుమారుగా 750 కోట్ల రూపాయలు అంటే మనం అనుకున్నటువంటి బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుంది. అంటే మనుషుల ప్రాణాల కంటే మనీ ఎక్కువ కాదని చెప్పి, అంటే ఏదో మనం చేసేద్దాం అనేది ఆలోచన కాకుండా 100 కోట్ల రూపాయల దూరం నుంచి భూగర్భ డ్రైనేజ్ చేసి సుమారుగా ఖచ్చితంగా వాటర్ అనేది 1.12 TMC ఆఫ్ వాటర్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి అక్కడి నుంచి వాటర్ పుట్టి అనే ఒక ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ ప్యూరిఫై చేసి ఆ వాటర్ తిరిగి మళ్ళీ భూగర్భంలో కలవకుండా అన్ప్యూరిఫైడ్ వాటర్ మళ్ళీ వాటిని డిస్పాచ్ చేసి 571 ఓవర్ హెడ్ ట్యాంకులకి ఆ వాటర్ ని పంపించేటువంటి ఒక భగీరథ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసి కేవలం 4 ఏళ్లలో సక్సెస్ అయ్యారు. 1980 నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశారు, ఎంతో మంది ప్రధానమంత్రులు అయ్యారు. కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి వారి ద్వారా కూడా కొన్ని అయితే నాగార్జున గారు ఇవన్నీ కృషి కాదు, ఇవన్నీ భగీరథ ప్రయత్నం కాదు, కేవలం ఉద్దానం గురించి వెలుగు చూసిందే మా పవన్ కళ్యాణ్ వల్ల అంటూ అటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మాట్లాడుతున్న క్రమం కూడా మనం చూస్తున్నాం. వెళ్ళి విదేశాల్లో ఫోటోలు దిగారు, సో యూనివర్సిటీస్తో మాట్లాడారు, అందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంది అంటూ ఈ క్రెడిట్ని వాళ్ళ దీంట్లో వేసుకునే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఏ రకంగా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు తాను ప్రతిపక్షం లేదంటే మిత్రపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఉద్దాన ప్రాంతానికి పోయి ఉద్దాన సమస్యను ఆయనే తెలిసినట్టు చంద్రబాబు నాయుడు చెప్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పిలిపించుకొని ఉద్దారకుడు నువ్వే బాబు అని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఆంధ్రజ్యోతి పేపర్లో వేసుకొని తరువాత చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే అక్కడ ఎన్టీఆర్ సుజల స్రవంతి అని 2 రూపాయలకి
20 లీటర్ల పథకం అనేది ఒక 2 ఏర్పాటు చేశారండి. అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు చేసింది లేదు. దాంతోపాటు చెత్త పన్ను గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు కాబట్టి వినూష గారు కూడా ఉన్నారు కాబట్టి వినూష గారు కూడా క్లియర్ చేస్తే ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది ఏం జరుగుతుందంటే భారతదేశంలో ఇది ఖచ్చితంగా తెలియాలండి. చెత్త ప్రభుత్వం అని అదే పనిగా యథాలాపంగా మాట్లాడుతున్నారు కాబట్టి తెలియాలి. దేశంలో ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ నుంచి సుమారుగా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థం చెత్త అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పత్తి అయినటువంటి చెత్తను ప్రాసెసింగ్ చేయడం అనేది పెద్ద సమస్య అవుతుంది కాబట్టి 1887 నుండి ఈ చెత్తను ఏం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ చెత్తను మండించి విద్యుత్ ఉత్పత్తి చేసి తద్వారా చెత్త సమస్యకు పరిష్కారం దొరకాలనేటువంటిది చేశారు. దీనికి సంబంధించి భారతదేశంలో 2 చోట్ల ఈ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి ఢిల్లీ, ఇంకోటి జబల్పూర్. ఇది అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత చాలా మంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకొచ్చారు. అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది. చేసిన తర్వాత 2015 జూలై 7న ఒక ఉత్తర్వులు జారీ చేశారు. ఏందా ఉత్తర్వుల సారాంశం ఏంటంటే ఖచ్చితంగా స్వచ్ఛ భారత్ అనేది ఏర్పాటు చేసినప్పుడు యూజర్ ఛార్జెస్ కూడా కీలకంగా చేయాల్సిందే అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక మెమో తీసుకొని వచ్చారు. అది చూసి 2015 ఆగస్టు 19 ఎమ్మటనే అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం MAUD ప్రభుత్వం అంటే మున్సిపాలిటీ అర్బన్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 36579/B2/2015 ఒక మెమో రిలీజ్ చేసింది. ఏంటంటే చెత్త పన్ను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు ప్రకారం చెత్త పన్నుని ఖచ్చితంగా అందరి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. చెత్త పన్ను ప్రజల నుండి సేకరించాల్సిందిగా మెమో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ఆ మెమోని అన్ని కమిషనర్ కార్యాలయాలు యాక్సెప్ట్ చేసి చెత్త పన్నుని ఇంపోజ్ చేశారు. ఇది అయిన తర్వాత 2016 ఏప్రిల్ 8న మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మరో గెజెట్ రిలీజ్ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెత్త పన్నుని ఉదయం చేయాల్సింది. తర్వాత 15వ ఆర్థిక సంఘం ఏం చేశారంటే 75% చెత్త పన్ను వసూలు చేయనటువంటి లోకల్ బాడీస్ కి ఆర్థిక సంఘం నిధులు మేము నిలిపివేస్తామని మరొక రిలీజ్ చేసింది. ఇవన్నీ అంశాలు బేరీజు వేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేస్తుంది. ఆ వసూలు చేయడం కూడా నిర్బంధంగా వసూలు చేయట్లేదు. సుమారుగా 4097 చెత్త వాహనాలు ఏర్పాటు చేసాం. గార్బేజ్ కలెక్షన్స్ ఏర్పాటు చేసాం. 1536 కొత్తగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసాం. 1771 ఎలక్ట్రానిక్ వెహికల్స్ చేసాం. సుమారుగా 1,28,00,000 డస్ట్బిన్స్ ఏర్పాటు చేసాం. దేశం మొత్తం మీద 2 చోట్ల చెత్తని ప్రాసెస్ చేసేటువంటి ప్లాంట్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఏర్పాటు చేసాం. ఒకటి విశాఖపట్నంలో కప్పులపాడు, ఒకటి కొండమూడు పల్నాడు జిల్లా. కాబట్టి ఇలాంటి చెత్త ప్రభుత్వం చెత్త వ్యాఖ్యలు అంటే ఇప్పుడు ప్రజలు మీరు అర్థం చేసుకోండి ఎవరిది చెత్త ప్రభుత్వం, ఎవరు చెత్త పనిని ఇంపోజ్ చేశారు అనేది. ఒక మంచి ఉత్పాదంతో ఇది ముందుకు తీసుకొచ్చారే కానీ ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలా మరొక ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఈ స్వచ్ఛ భారత్ విషయంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం తీసుకున్న నిర్ణయమే కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంపోజ్ చేసింది కాదు. రైట్ వినుష గారు కంక్లూడ్ చేద్దాం. మనకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఉద్దానం సమస్యనే ఇందాక చెప్తూ వచ్చారు. I think it's somewhere related to the pollution in the ground water soil లో cadmium భూగర్భ జలాల్లో లెడ్ cadmium ఇలాంటివి ఎక్కువ అయినప్పుడు అక్కడ ప్రజలకు డెఫినెట్ గా ఈ కిడ్నీల మీద సమస్య వచ్చింది. ఐ మీన్ ఇట్స్ స్టేట్ అంటే ఇన్ని దశాబ్దాల పాటు ఆ సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఒక పరిష్కారం దొరుకుతుందంటే యాజ్ ఎ డాక్టర్ అండ్ యాజ్ ఎ పొలిటీషియన్ మేము దాన్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఎవరైనా సరేనండి ప్రజలకు దొరుకుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మెయిన్ ఈ డయాలసిస్ ఇవన్నీ ట్రీట్మెంట్ అన్నమాట. అంటే ఆ లక్షణం వచ్చింది దానికి ట్రీట్మెంట్ కాదు, దానికి పరిష్కార మార్గంగా చూడాలి. ఈ భూగర్భ జలాల ఏదైతే క్లీనింగ్ సరఫరా నీటిగా ఉంటే మేబీ అక్కడ ప్రజలకు అసలు కిడ్నీ సమస్యలు రాకపోతే లాంగ్ రన్ లో అది యూజ్ అవుతుంది. పాపం వచ్చాక వాళ్ళకి డయాలసిస్ సెంటర్స్ పెట్టడము పెన్షన్ కన్నా కూడా లెట్ us see how it works out. బట్ ఇంతకు ముందు ప్రభుత్వాలు చాలా రోజులు ఉండి చూడకపోవడం కూడా అంతకు ముందు చూస్తే దాదాపు వీళ్ళే ఉన్నారు, టీడీపీ అండ్ కాంగ్రెస్ ఉన్నారు. దాని మీద యాక్షన్ తీసుకోలేదు అనేది మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ తీసుకున్నది డెఫినెట్ గా సక్సెస్ అవ్వాలి, అక్కడ ప్రజలకు రాకూడదని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఒక్కటైతే పవన్ కళ్యాణ్ గారు దీన్ని
ఒక అంశాన్ని అయితే హైలైట్ చేశారు. ఆయన అది చెప్పడంలో అయితే తప్పు లేదు. దాన్ని ఎంత తప్పులేదు అంటున్నారు. 2014 నుంచి 18 వరకు వాళ్ళే ఉన్నారు కదా, ఏది చేయలేదని ప్రశ్న కూడా వస్తుంది. నేను అదే చెప్తున్నాను. 2014 కాదు, 1990 నుంచి చూస్తే కూడా ఇద్దరే ఉన్నారు. అటు టీడీపీ గానీ ఇటు వైఎస్ఆర్ సెక్రటరీ గారు ఇద్దరే ఉన్నారు. నాకు తెలిసి నేనున్నప్పటి నుంచి కూడా వాళ్ళు పట్టించుకోలేదని నేను స్టార్ట్ చేశాను. బట్ ఇక్కడికి వచ్చాక మాత్రం పవన్ కళ్యాణ్ గారు దాన్ని లైమ్ లైట్ లోకి తెచ్చారు. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకొని ప్రభుత్వం రియాక్ట్ అవ్వడం, దట్స్ ఎ గుడ్ థింగ్. నేను కాదనట్లేదు. అంటే నేనేం చెప్తున్నానంటే అపోజిషన్ తెచ్చినప్పుడు చెప్పినట్టు మేము రియాక్ట్ అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం ఒక ఉస్మానియా ప్రొఫెసర్ తో దాని రిపోర్ట్ కార్డ్ చేసి దాని మీద ఒక కమిటీ చేశారు. ఆ రోజు కమిటీ జరిగింది, అప్పటికి రిపోర్ట్ వేశారు. కమిటీలు రిపోర్ట్స్ ఇవన్నీ జరగలేదు కదా. కాదండి, అక్కడ నుంచి రక్తపు నమూనాలు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సాయిల్, అక్కడ ఉన్నటువంటి వాటర్ ని అమెరికా విదేశాలకు పంపించి అక్కడ కూడా రిపోర్ట్స్ తయారు చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో చనిపోయింది. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత అది వాస్తవ రూపం దాల్చలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి సినీ నటుడు సినిమాలో యాక్ట్ చేసుకుంటారు కానీ అది లేదు. మేము నేను అందుకే చెప్తున్నా, నాకు గుర్తున్నప్పటి నుంచి 1990 నుంచి కూడా ఎవరు పట్టించుకోలేదనే చెప్తున్నా. నేను అదే చెప్తున్నా, 1990 నుంచి పట్టించుకోకుండా ఒక లైమ్ లైట్ లోకి ఆయన వచ్చినప్పటి నుంచి చేస్తున్నారు. నో డౌట్ 2009 దాన్ని గవర్నమెంట్ టేకప్ చేయడం కూడా మంచిదే. నాగార్జున గారు అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఒక నెగటివ్ బాధ్యత కూడా. నేను అదే చెప్తున్నా, ఒక ప్రతిదీ ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకోండి. ఖచ్చితంగా ఉద్దానం సమస్యకు దశాబ్దాల తరబడి ఉన్న ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం ఇప్పుడు లభించడం అనేది అందరూ కూడా హర్షిస్తున్న పరిస్థితి. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం అక్కడున్న సమస్యని శాశ్వతంగా ఎరాడికేట్ చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, ఇప్పుడున్న జనాభాకే కాదు ఫ్యూచర్లో కొద్ది సంవత్సరాల తర్వాత పెరిగిపోయే జనాభాని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ సప్లై కెపాసిటీని పెంచడం అనేది కూడా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇక ఈ చెత్త గురించి వీటన్నిటి గురించి కూడా నాగార్జున యాదవ్ గారు పూర్తిగా చెప్పడం జరిగింది. ఇది ఎవరి ఇనిషియేషన్, స్వచ్ఛ భారత్ అనేది ఏ రకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, డెవలప్మెంట్ కంట్రీగా క్లీన్లీనెస్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరంగానే దీన్ని చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి చర్చలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఫోర్త్ ఎస్టేట్. దట్స్ ఆల్ ఇన్ దిస్ టుడే.